have you now. ఫ్రెండ్స్, నా పేరు వంశీ. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి యూపీఐ అంటే ఏంటి, యూపీఐ యొక్క ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. యూపీఐ అంటే ఏం లేదు. ఇక్కడ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీన్ని ఉపయోగించి మనం ఇన్స్టాంట్గా రియల్ టైంలో అయితే మన ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి, వేరే అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి అయితే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇన్స్టాంట్లీ. ఇది మెయిన్గా మనకి మొబైల్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబిలిటీగా ఉంది ప్రజెంట్ అయితే. యూపీఐ పేమెంట్ ఆప్షన్ మొట్టమొదటిగా మనకి అవైలబిలిటీకి ఎప్పుడు వచ్చిందంటే 2016 ఏప్రిల్ అయితే మనకి డాక్టర్ రఘురామ్ జీ రాజన్ అనే ఆర్బీఐ గవర్నర్ అయితే మనకి దీన్ని లాంచ్ చేశారు ముంబైలో. దాని తర్వాత మనకి ఆగస్టు 2016లో అయితే చాలా బ్యాంక్స్ అయితే మనకి ఈ యొక్క యూపీఐ యాప్స్ని అయితే డెవలప్ చేసి మనకి గూగుల్ ప్లే స్టోర్లో అయితే మనకి ఈ యొక్క యాప్స్ని అయితే లాంచ్ చేశాయి. దీని ద్వారా మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంది. అలాగే ఇన్స్టాంట్ పేమెంట్స్ అనేది ఈజీగా జరిగిపోతూ ఉంటుంది మనకి ఈ యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా. చాలా మంది అడ్వైజర్స్ చెప్పేదంటే ఈ యొక్క యూపీఐ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని, అలాగే మనకి ఫిజికల్ కాంటాక్ట్, క్యాష్ ఎక్స్చేంజింగ్ ఎటువంటి ఆప్షన్ ఉండదని, ఇన్స్టాంట్గా రియల్ టైంలో మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చాలామంది అడ్వైజర్స్ అయితే మనకి అడ్వైజ్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క యూపీఐని వాడమని. అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా యాప్స్ని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంది ఈ యొక్క యూపీఐని వాడటానికి. ఇది మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం యూపీఐ యొక్క కీ ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. దీన్ని ఉపయోగించి అయితే మనం ఇన్స్టాంట్గా మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలా అంటే మెయిన్గా మనకి ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీసెస్ ద్వారా ఐఎంపీఎస్ అంటారు దీన్ని. ఈ యొక్క ఐఎంపీఎస్ ద్వారా మనం ఇన్స్టాంట్లీ మన ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్కి. అలాగే మనకి ఇది నిఫ్ట్ కంటే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతూ ఉంటుంది ఈ యొక్క ఐఎంపీఎస్ అనేది. ఈ యొక్క యూపీఐ అనేది 24 hours అయితే అవైలబిలిటీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి డిజిటల్ ఇండియా మేకింగ్ కాన్సెప్ట్ మీద, అలాగే మనకి డిజిటల్ వన్ కాబట్టి మనకి ఇది 24 hours అయితే అవైలబిలిటీగా ఉంటుంది. అలాగే ఎటువంటి హాలిడేస్లో కూడా అయినా ఇది యొక్క యూపీఐ అనేది మనకి వర్క్ అవుతూ ఉంటుంది. అలాగే కాకుండా మనకి ఇది యొక్క మొబైల్ అప్లికేషన్లో మనకి వేరే బ్యాంక్ అకౌంట్స్ని లింక్ చేసుకొని మన యూపీఐ ట్రాన్సాక్షన్ అయితే జరుపుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఇది మనకి ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్కి అయితే మనకి వర్చువల్ పేమెంట్ అడ్రస్ అయితే క్రియేట్ చేస్తుంది. మనకి ఇది యూనిక్ ఐడి, బ్యాంక్ ఐడి నుంచి అయితే వస్తుంది. దీని ద్వారా అయితే మనకి వితౌట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూసుకున్నట్టే మనకి యూపీఐ యాప్స్ ప్రతి ఒక్కటైతే మనకి ఫస్ట్ మనకి పర్సనల్ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలాగే ఐఎఫ్సి కోడ్ అయితే తీసుకుంటాయి. దాని తర్వాత మనం మొబైల్ లింక్ చేసిన తర్వాత ఇది మనకి ఎంఎంఐడి క్రియేట్ చేస్తుంది. దీన్ని మనం మొబైల్ మనీ ఐడెంటిఫైర్ అంటారు. దాని తర్వాత మనకి ఇది ఎంపిన్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ యొక్క ఎంపిన్తో ఉపయోగించి మనం మొబైల్ మనీ మనకి బ్యాంకింగ్ అంటారు, దీన్ని మొబైల్ పర్సనల్ బ్యాంకింగ్ అని కూడా అంటారు. ఈ యొక్క మొబైల్ పర్సనల్ బ్యాంకింగ్ ద్వారా ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి అనేది ఎంపిన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిన తర్వాత ఈ యొక్క యూనిక్ కోడ్ ఉంటుంది. దీన్ని మనకి ఓటీపీలా వర్క్ అవుతుంది. దీని ఉపయోగించి అయితే మనం పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. దీన్ని మనం యూపీఐ పిన్ అని కూడా అంటారు చాలామంది జనరల్ లైఫ్లో. ఈ యొక్క ఎంపిన్ అనేది ప్రతి ఒక్క పేమెంట్కి అయితే మనం కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మనం ఓటీపీ లెక్క మనం తీసుకోవాలి. ఈ ఎంపిన్ అనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే ఫీచర్తో మనకి యూఎస్ఎస్ఎస్ సర్వీస్ అని ఒకటి ఉంది, మనకి యూఎస్ఎస్డి సర్వీసెస్. దీని ద్వారా మనం మనీ సెండ్ చేసుకోవచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలాగే రిక్వెస్ట్ మనీ చేసుకోవచ్చు. ఎంపిన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ యొక్క ఫీచర్స్ ద్వారా, యూఎస్ఎస్ఎస్ ఫీచర్స్ ద్వారా. ఇది మనకి ప్రతి మొబైల్ అప్లికేషన్స్ అయితే అవైలబిలిటీగానే ఉంటుంది. మనకి కొన్ని కార్డు డీటెయిల్స్ తీసుకొని మనకి ఎంపిన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మనకి సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్స్ కోసం మనం ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసుకుంటే అన్ని బ్యాంక్స్ అనేది మనకి ఈ యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్ యొక్క యాప్స్ అయితే మనకి రిలీజ్ చేశాయి. ఇవి మనకి విండోస్, ఐఓఎస్, అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్లో ప్రతి ఒక్క దాంట్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. దీనికి అయితే కొన్ని ఛార్జెస్ చేస్తాయి 0.5 పైసా, అలాగే కొన్ని బ్యాంక్స్ అయితే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంటాయి ఈ యొక్క యూపీఐ సర్వీస్ అయితే. ఇప్పటి వరకు అయితే అన్ని పేమెంట్స్ అనేది మనకి యూపీఐ పేమెంట్స్ మనకి ఫ్రీగానే జరుగుతూ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ అయితే 0.55 పైసానో లేకపోతే 1 రూపీ అయితే మనకి ఛార్జ్ చేస్తూ ఉంటాయి ఈ యొక్క యూపీఐకి అయితే. యూపీఐ అనేది డైలీ లైఫ్లో పార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం గూగుల్ పే వాడతాం, అలాగే మనకి ఫోన్పే వాడతాం, అలాగే ఫ్రీ ఛార్జ్ వాడతాం. ఇవన్నీ మనకి యూపీఐ పేమెంట్ ఆప్షన్ మీద అయితే వస్తుంది. దీని ఉపయోగించి మనం మర్చెంట్ బిల్లు, అలాగే మనకి కావాల్సిన రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, అలాగే మనకి ఏ బిల్లు కావాలంటే ఆ బిల్లు అయితే మనం ఇందులో పే చేసుకోవచ్చు. అలాగే మనం బార్కోడ్ స్కాన్ చేసి మన పేమెంట్ అయితే మనం పేమెంట్ చేస్తూ ఉంటాం. దీని అన్నిటికీ మనకు వర్క్ అయ్యేదానికి యూపీఐ, దీన్నే మనం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటారు. దీని ద్వారా అయితే మనం ఎక్కువ మన ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అంతా మనకి డిజిటల్ క్యాష్ రూపంలో అయినా జరుగుతుంది. మనకి ఫిజికల్ క్యాష్ అనేది మనకి చాలా తగ్గిపోయింది ఇప్పుడైతే. యూపీఐ గురించి మీరు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వాలన్నా మనం ఏ యాప్ అయితే వాడుతాం ఆ యాప్ నుంచి అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు, వాళ్ళైతే మనకి రెక్టిఫై చేస్తారు. ఇంకా నెక్స్ట్ చూస్తే ఈ యొక్క యూపీఐ అనేది ఎందుకైతే మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అయిందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. యూపీఐ అనేది ఎందుకు అంత సెక్యూర్ అంటే ఫస్ట్ దీనికి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కలిగి ఉంది. అందుకని మనకి ఇది ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్. అలాగే చూసుకుంటే దీని యొక్క రెగ్యులారిటీ గైడ్ లైన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. దానివల్ల మనకి ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది.
ఉంది. ఇక్కడ యూపీఐ గురించి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ మనకి ఎంపిన్ అనేది వర్క్ అవుతుంది. ఈ యొక్క ఎంపిన్ మనకు ఓటీపీలా వర్క్ అవడం వల్ల ఇది మనకి ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్స్గా ఇస్తుంది. అలాగే మనకి దీని యొక్క డేటా అనేది ఎప్పటికప్పుడు మనకి ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి స్కామ్ అయితే జరగదు. అలాగే మనకి ఇది ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్గా జరుగుతూ ఉంటాయి ఈ పేమెంట్స్ అనేది. మనకి చాలామంది అడ్వైజర్స్ చెప్పేది ఏంటంటే ఈ యొక్క యూపీఐ వాడడం ఎంతో ఉత్తమం అని చెప్తున్నారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు ఈ యొక్క యూపీఐ ఫార్మాట్ వాడతారని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే రోజుకైతే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఈ యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్. అలాగే మొబైల్ అప్లికేషన్స్లో అయితే మనకి ఎక్కువగా ఈ యొక్క యూపీఐనే వాడుతూ ఉన్నారు జనాలు అయితే. చాలామంది క్యాష్ అయితే తగ్గించేశారు. ఇప్పుడు అందరూ యూపీఐ పేమెంట్స్ ప్రతి ఒక్క చిన్న కొట్ల వద్ద కూడా మనకి యూపీఐ అనేది అవైలబిలిటీగా ఉన్న వల్ల మనం మనీ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాం. యూపీఐ మనకి ఎలా వర్క్ అవుతుంది? యూపీఐ మనకు వర్క్ చేయాలంటే ఫస్ట్గా మనం అయితే వర్చువల్ పేమెంట్ అడ్రస్ని అయితే క్రియేట్ చేసుకోవాలి మన బ్యాంక్ అకౌంట్ నుంచి. దాని తర్వాత ఈ యొక్క వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా అయితే మనం బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి, వేరే అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి. అలాగే మనీ రిక్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే బ్యాలెన్స్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఎంపిన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క విపిఐ అనేది మనకి ఫైనాన్షియల్ అడ్రస్గా అయితే అవుతుంది ప్రతి ఒక్క యూజర్కి అయితే. మనకి వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారానే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఎటువంటి అకౌంట్ నెంబర్ అవసరం లేదు, ఎటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా అవసరం లేదు. అలాగే మనకి ఎటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే నెట్ బ్యాంకింగ్ అవసరం లేదు. దీని ద్వారా అయితే మనం వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా అయితే మనం ఈజీగా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏ అకౌంట్కి అయితే మనకి ఏ బెనిఫిషియర్కి అయితే మనం మనీ సెండ్ చేయాలో వాళ్ళ డీటెయిల్స్ అవసరం లేకుండా మనం డైరెక్ట్గా ఈ యొక్క విపిఐ అడ్రస్ ద్వారా అయితే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేతలకి అందరూ అయితే ఈ యొక్క విపిఐ ద్వారానే మనకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఇదే మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అని ఫీల్ అవుతూ ఉన్నారు జనాలు. కొంతమంది పీపుల్ అయితే మనకి ఇది సేఫ్ కాదని అంటున్నారు. కానీ మనకి ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ అయితే మనకి ఈ యొక్క విపిఐ ద్వారా మనకి వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారానే మనకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే. వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా అయితే మనం ఎటువంటి బ్యాంక్ క్రెడిట్స్లు కానీ అలాగే మన డీటెయిల్స్ కానీ మనం షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసుకుంటే దీని యొక్క యూపీఐ యొక్క మనీ లిమిట్ చూసుకున్నట్లయితే ఇది మనకి అప్ టు 1 lakh అయితే వర్క్ అవుతుంది పర్ డేకి అయితే మనం అప్ టు 1 lakh అయితే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక అకౌంట్ నుంచి అకౌంట్కి. ఇందులో మనకి బ్యాంక్స్ డిపెండ్ అయి ఉంటాయి. మనకి కొన్ని బ్యాంక్స్ అయితే అప్ టు 1 lakh ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ అయితే ఓన్లీ 10,000 ఇస్తాయి పర్ డే. ఇవి మనకి 10,000 నుంచి 1 lakh అనేది మనకి అప్పర్ లిమిట్, అలాగే 0 నుంచి 10,000 అనేది మనకి లోవర్ లిమిట్. ఈ 0 నుంచి 10,000 అనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే ఈ 10,000 నుంచి 1 lakh అనేది బ్యాంక్ డిపెండెంట్. అప్పుడు మనం పంపించే బ్యాంకు అలాగే వచ్చే బ్యాంకు మనకు సపోర్ట్ చేసినట్లయితే 1 lakh మనం ఎట్ టైం 1 lakh అయితే మనం పర్ డే అయితే షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే భీమ్ యూపీఐ అని అంటారు. ఇది మనకి భారత్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని అంటారు. దీన్ని ఉపయోగించి కూడా మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాము. ఈ యొక్క భీమ్ యూపీఐ లిమిటేషన్స్ చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా ఇది కూడా మనకి ఒక ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి 10,000 ఉంటుంది. అదే మనకి డబల్ ట్రాన్సాక్షన్ చేసుకొని మనకి 20,000 పర్ డే అయితే మనం మనీ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క భీమ్ యూపీఐ ద్వారా. ఇక్కడ ఈ భీమ్ అంటే ఏం లేదు, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. అది మనకి ఎన్పిసిఐ అయితే మనకి డెవలప్ చేసింది. ఎన్పిసిఐ అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఈ యొక్క భీమ్ యూపీఐ అలాగే యూపీఐ అనేది మనకి స్టార్ట్ చేశాయి, అలాగే మనకి ఇది ఇంట్రడ్యూస్ చేశాయి అయితే. ఈ వీడియోలో మీకు యూపీఐ గురించి ఎంతో కొంత అర్థమైందని ఆశిస్తున్నాను. ఫర్దర్గా ఇలాంటి వీడియో చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పీస్ అవుట్.